ఈ 3 చట్టాలు పోయిన సంవత్సరమే అంటే 2023లో భారతీయ న్యాయ సంహిత 2023, భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023, భారతీయ సాక్ష్య అధినియం 2023 చట్టరూపం దాల్చిన సంగతి తెలిసిందే. అదేవిధంగా వీటి మీద సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు ఈ చట్టాల అమలు ఇంకా జరగలేదు కాబట్టి దానికి సంబంధించిన పిటిషన్స్ కూడా కొట్టివేయడం జరిగింది. అందువల్ల 1/7/2024 నుంచి ఈ చట్టాలు అమల్లోకి వచ్చేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ లోపల ఎవరైనా కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టులో నుంచి ఆర్డర్ వచ్చేంత వరకు ఖచ్చితంగా ఈ చట్టాలు అమలయ్యి ఈ చట్టాలు ఏ ఉద్దేశంతో ఏ న్యాయాన్ని ఎలా ఎవరికి అందించాలో దానికోసం చేశారో వాటిని తప్పకుండా మరి అందుతాయని త్వరితగతిన న్యాయం జరుగుతుందని ఆశిద్దాం. అయితే ఇవి బ్రిటిష్ పరిపాలనా కాలం నాటి ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో అమల్లోకి రాని ఉన్నాయి. ముందుగా మొట్టమొదటిగా కీలక మార్పుల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ కీలక మార్పులు తెలిస్తే తదనంతరం ఒక్కొక్క చట్టంలో ఎలాంటి మార్పులు చేర్పులు జరిగినాయి, దాని ద్వారా ఏ విధంగా వాటిని అమలు జరిపేటప్పుడు మనకు సువిధలు అంటే సహాయం సహకారం అందుతుంది, డబ్బు ఖర్చు లేకుండా న్యాయాన్ని ఎలా పొందగలమో తెలుస్తుంది. మొట్టమొదటిగా ఒక నేరం జరిగినప్పుడు పోలీసు వారి దగ్గరికి బాధితుడు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వటం అనేది పాత చట్టంలో సిఆర్పిలో సెక్షన్ 154 ప్రకారము వాడే వెళ్ళి ఇవ్వటం జరుగుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఫోన్ల ద్వారా కూడా గతంలో చట్టంలో అవకాశం లేకపోయినా కూడా కంప్లైంట్లు అనేది తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చిన ఈ కొత్త చట్టంలో పోలీస్ స్టేషన్కి వెళ్లకుండానే బాధితుడు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా జరిగిన సంఘటనని పోలీసు వారికి తెలియజేసే అవకాశం రైట్ ఇచ్చారు, ఫిర్యాదు చేయొచ్చు. దాంతోపాటు వేగవంతంగా వాళ్ళు వెనువెంటనే చర్యలు తీసుకునే వెసులుబాటు పోలీసులకు లభిస్తుంది. అంటే మీరు కంప్లైంట్లో సంతకం ఉన్నా లేకపోయినా సమాచారాన్ని ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా తెలియజేస్తున్నారు. అది వాట్సాప్ ద్వారా కానివ్వండి, లేకపోతే మెయిల్ ద్వారా కానివ్వండి, లేకపోతే ఇంకొక వేరే అనేక రకాలైన స్కైప్ ద్వారా కానివ్వండి, మీరు తెలియజేస్తే అది కంప్లైంట్ రూపంలో వాళ్ళు మార్చుకొని దాన్ని బేస్ చేసుకొని వేగవంతంగా దర్యాప్తు చేసి న్యాయాన్ని త్వరితగతిన మీకు అందించేదానికోసం కృషి చేసే అవకాశం ఉంది. అయితే మీరు అడగచ్చు ఏమనంటే, మరి మేము మా సంతకం లేకుండా ఆ కంప్లైంట్ ఎవరైనా ఏదైనా ఇస్తే మరి ఆ కంప్లైంట్లో సంతకం ఎప్పుడు ఎలా తీసుకుంటారంటే 3 days లోపల ఆ పోలీస్ అధికారి ఆ స్టేషన్ నుంచి మీ దగ్గరికి వచ్చి కంప్లైంట్ తీసుకునే అవకాశం ఉంది. అటువంటి అవకాశాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా 0 FIR ప్రకారము ఏ వ్యక్తి అయినా ఎక్కడ నేరం జరిగినా ఏ పోలీస్ స్టేషన్కైనా ఈ యొక్క సమాచారాన్ని పోలీస్ స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఏ స్టేషన్కైనా ఫిర్యాదు చేయొచ్చు. అంటే నేరము ఆంధ్ర రాష్ట్రంలో జరిగినా లేదా ఢిల్లీలో జరిగినా లేదా మరెక్కడ జరిగినా కూడా మీరున్న స్థానంలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా కానీ నేరుగా కానీ మీరు వెళ్ళి మీ కంప్లైంట్ ఇస్తే లేదా తెలియజేస్తే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా దాన్ని వాళ్ళు తీసుకొని అది ఏ జ్యూరిడిక్షన్కి వస్తుంది అనుకుంటే వాళ్ళే దానికి పంపించి తప్పకుండా త్వరితగతిన న్యాయాన్ని అందిస్తారు. అదేవిధంగా అరెస్టు సందర్భాల్లో బాధితుడు యొక్క సన్నిహితులకి లేదా వారికి సంబంధించిన బంధువులకి తన పరిస్థితిని అంటే అరెస్ట్ చేశారనే పరిస్థితిని తెలియజేసే హక్కు అతనికి ఉంది. తద్వారా బాధితుడు తక్షణ సహాయం అటు లీగల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ అదర్వైజ్గా కానీ పొందే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కూడా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా తెలియజేసే అవకాశం ఉంది. అదేవిధంగా జిల్లా కేంద్రాల్లో అరెస్టు వివరాలని స్థానిక పోలీస్ స్టేషన్తో పాటు
జిల్లా కేంద్రాల్లో కూడా పబ్లిష్ చేసి పెడతారనమాట. అంటే బహిరంగంగా దాన్ని ప్రదర్శిస్తారు. దానివల్ల ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు వెళ్ళి వాళ్ళ సంబంధితులకు సంబంధించి ఎక్కడున్నారు అరెస్ట్ అయ్యని తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి అరెస్టుకి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని బాధితులు, కుటుంబీకులు, స్నేహితులు తేలిగ్గా తెలుసుకుంటారు. అంటే ఒకటి పోలీసు వాళ్ళే ఆ విషయాల్ని తెలియపరుస్తారు. ఒకవేళ తెలియపరచకపోతే బహిరంగ ప్రదేశాల్లో అంటే పోలీస్ స్టేషన్స్లో, జిల్లా కేంద్రాల్లో వాటిని పబ్లిష్ చేస్తారు. నోటీస్ బోర్డ్స్లో పెడతారు. కాబట్టి అక్కడ వెళ్ళి కూడా సులభంగా తెలుసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా హేయమైన నేరాల్లో అంటే తీవ్రమైన నేరాల్లో రేపు, మర్డరు, చాలా పెద్ద పెద్ద నేరాలకు సంబంధించి ఫోరెన్సిక్ నిపుణులు అనేది వెళ్ళి ఆ స్థానంలో ఎవిడెన్స్ని సేకరించడం అనేది తప్పనిసరి చేశారు. ఇప్పుడు దాకా ఏంటంటే కొన్ని వాటిలో వెళ్తున్నారు, కొన్ని వాటిలో వెళ్ళటం లేదు. కానీ ఈ చట్టాల ప్రకారం అది తప్పని చేశారు. దానివల్ల వారు సంఘటనా స్థలానికి వెళ్ళి సమాచారాన్ని లేదా సాక్ష్యాన్ని అది ఎలక్ట్రానిక్ రూపంలో సేకరించే అవకాశం, బాధ్యత వాళ్ళ మీద పెట్టారు. వీడియోగ్రఫీ కూడా తప్పనిసరి చేశారు. దానివల్ల ఈ దర్యాప్తులో సాక్ష్యాలను సేకరించేదానికి చేసే పరిశోధనలో దర్యాప్తులో నాణ్యమైన మరియు విశ్వసనీయత కలిగిన మెరుగైన ఫలితాలు లేకపోతే విశ్లేషణ జరిగేదానికి అవకాశం ఉంది. మరియు మహిళలపై, చిన్నారులపై లైంగిక నేరాలు కనుక జరిగితే లేదా ఇతర నేరాలు ఏది జరిగినా కానీ కొత్త చట్టాల్లో అధిక ప్రాధాన్యం ఇచ్చారు. వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చారు, రక్షణ ఇచ్చారు. ఈ నేరాల్లో దర్యాప్తు అనేది 2 నెలల్లోనే పూర్తి చేయాలని ఒక కండిషన్ పెట్టారు. అంతేకాకుండా బాధితులకి, చిన్నారులకి లేదా స్త్రీలకు సంబంధించి ఏదైనా మానసిక, శారీరక డ్యామేజ్ జరిగినా, ఇబ్బంది వచ్చినా, రోగాలు వచ్చినా వాటికి సంబంధించి ప్రాథమిక చికిత్స వెనువెంటనే చేయాలనే ఒక రూల్ కూడా పెట్టారు. మరియు సమ్మన్స్, ఒక ముద్దాయికి సమ్మన్స్ ఇవ్వడం అనేది ఫిజికల్గా వెళ్ళి సర్వ్ చేయడం అనేది చాలా కష్టం. కాబట్టి అతని రిజిస్టర్డ్ అడ్రస్కి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ పద్ధతిలో సమ్మన్స్ సర్వ్ చేసే కొత్త సిస్టాన్ని కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే బాధితురాలకు సంబంధించి, ముఖ్యంగా స్త్రీలకు సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ మ్యాజిస్ట్రేట్కి వాంగ్మూలం రూపంలో ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అది నమోదు చేయాల్సిన బాధ్యత, చేపించాల్సినటువంటి కర్తవ్యము పోలీసు వాళ్ళ మీద పెట్టారు. వారు లేని పక్షంలో మహిళా సిబ్బంది సమక్షంలోనే పురుష మెజిస్ట్రేట్స్ చేస్తారు. అంటే స్త్రీలకు సంబంధించిన స్టేట్మెంట్స్ అనేది స్త్రీలే జడ్జిలుగా ఉండి రికార్డ్ చేస్తారు. అంటే వాళ్ళ బాధలు వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి ఒకవేళ స్త్రీలు లేకపోతే ఆ సందర్భంలోనే జంట్ మెజిస్ట్రేట్ అంటే పురుషులు అయిన న్యాయమూర్తులు వాటిని రికార్డ్ చేస్తారు. బాధితులతో పాటు నిందితులకు కూడా ఎఫ్ఐఆర్ కాపీలు కానీ, సాక్ష్యాలు కానీ, ఛార్జ్షీట్ కాపీలు కానీ పొందే అవకాశం మరి 14 రోజుల్లో వాళ్ళకి చేర్చాల్సిన బాధ్యత మరి పోలీసు వారి మీద పెట్టడం జరిగింది. దీంతోపాటు అనవసర జాప్యాన్ని, కేసుని విచారించేటప్పుడు జరగకుండా సకాలంలో న్యాయం అందేలా చేయటానికి గరిష్టంగా 2 వాయిదాలు మాత్రమే ఇస్తారు. కేసు మొదలైనప్పటి నుంచి మీరు వాయిదాలు కావాలంటే 2 వాయిదాలే ఇస్తారు. అలా చేసినందువల్ల తొందరగా న్యాయం అనేది వస్తుంది. కాబట్టి అన్యాయం చేసిన వాళ్ళు లేకపోతే చేయాలనుకునే వాళ్ళు చేయకుండా మానుకుంటారు అనేది ఇక్కడ సారాంశం. సాక్షుల భద్రతను కానీ, వారి సహకారాన్ని కానీ దృష్టిలో ఉంచుకొని సాక్షులకి ఒక రక్షణ పథకాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు దాకా ఏముందంటే సాక్షులు సాక్ష్యం చెప్పాల్సి వచ్చినప్పుడు భయపడుతుంటే, భయకంపితులైతే పోలీసు వారు రక్షణ ఇస్తారు, లేకపోతే లేదు. కానీ ఇప్పుడు చట్టపరంగా వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసు వారి మీద ఏర్పాటు చేయడం జరిగింది.
అది రాష్ట్ర ప్రభుత్వాల మీద బాధ్యత పెట్టి వాళ్ళు తప్పనిసరిగా అమలు చేయాలి అని చెప్పి ఈ లాలో పెట్టడం జరిగింది. అత్యాచార నేరాల్లో కేసుల్లో బాధితురాళ్ళకు సంబంధించి వాంగ్మూలాన్ని ఆడియో వీడియో ద్వారా కూడా రికార్డ్ చేయమన్నారు. అంటే ఖచ్చితంగా అది రేపు నేను ఇది చెప్పలేదు అనే మాట లేకుండా చేశారన్నమాట. మహిళలు, దివ్యాంగులు, దీర్ఘకాల వ్యాధికస్తులతో పాటు 15 ఏళ్ళు లోపల ఉన్న పిల్లలకి సంబంధించి 60 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్నవారు పోలీసు వారి దగ్గరికి అంటే స్టేషన్లకి వెళ్ళేదానికి సంబంధించి మినహాయింపు ఇచ్చేశారు. అంటే 15 ఏళ్ల లోపు కానీ 60 ఏళ్ల కంటే పైన వాళ్ళు కానీ మహిళలు కానీ దివ్యాంగులు కానీ లేదా దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడ పోతే అక్కడున్న అట్మాస్ఫియర్లో వీళ్ళ మీద ఏదైనా ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు చేస్తారేమోనని వాళ్ళకి ఎగ్జంప్షన్ ఇచ్చారు. వారు తాము నివాసం ఉన్న చోటే పోలీసుల సాయం కూడా పొందొచ్చు. ఇలాంటి అనేక ముఖ్యమైన మార్పులతో వచ్చే ఈ చట్టాల ద్వారా త్వరితగతిన న్యాయాన్ని అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా అనేక మార్పులు, చేర్పులు కేవలం చట్టాల్లోనే కాకుండా ఫిజికల్గా కావాల్సినటువంటి సదుపాయాలు కూడా ఇస్తున్నారు.